హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ క్రియేషన్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి టూటీ ఫ్రూటీ అండి. ఇవి మనం ఇంట్లోనే ఎలాగ తయారు చేసుకోవచ్చు అన్నది చూపిస్తున్నాను. మనం పుచ్చకాయ ఉంటుంది కదా, దాని మీద రెడ్ కలర్ పార్ట్ అంతా తీసేద్దాం. యాక్చువల్గా మనకు తినడానికి ఇదే అవసరం అవుతుంది, కానీ టూటీ ఫ్రూటీ చేసుకోవడానికి మనకి కింద పార్ట్ గ్రీన్ కలర్లో ఉంటుంది కదా, ఆ పార్ట్ అవసరం అవుతుంది. పైన రెడ్ కలర్దంతా తీసేసిన తర్వాత పైన కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కదా, దాన్ని కూడా కట్ చేసేసుకోవాలి. చూసారు కదా, నేను చూపిస్తున్నట్టుగా మనం ఈ పైన కొంచెం సాఫ్ట్గా ఉండేది కూడా తీసేసుకొని మనకి వైట్ కలర్లో ఉంటుంది కదా, అది మాత్రమే యూస్ చేసుకుంటామండి. ఈ పార్ట్ కూడా తీసేసుకున్న తర్వాత వెనకాల గ్రీన్ కలర్లో ఉంటుంది కదా, అది కూడా పీలర్తో కానీ నైఫ్తో కానీ పీల్ చేసేసుకోవాలి. అది మనకి పైన సాఫ్ట్గా ఉండే పార్ట్ కానీ కింద గ్రీన్ కలర్లో ఉండేది కానీ అవసరం లేదు. మధ్యలో వైట్గా ఉంటుంది కదా, అది మాత్రమే యూజ్ అవుతుంది మనకి. ఇలాగ చక్కగా పీల్ చేసేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకుందాము. మనం ఇవి ఏ సైజులో కట్ చేసుకుంటామో అదే సైజులో మనకి టూటీ ఫ్రూటీ అన్నవి వస్తాయండి. దానిని బట్టి మీరు సైజు చూసుకొని కట్ చేసుకుంటే బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా చిన్న చిన్న క్యూబ్స్ లాగా మనం కట్ చేసుకోవాలి. ఇవి మనం ఎంత సైజులో కట్ చేసుకుంటామో అదే సైజు ఉంటుందండి. ఇవి పెరగటం కానీ తగ్గటం కానీ ఏమీ ఉండదు, కాబట్టి దాన్ని బట్టి మీరు కట్ చేసుకోండి. చూసారు కదా, ఇలాగా నేను ఇంకొన్ని కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని వాటర్ వేసుకోవాలి. ఇవి 1 కప్పు కంటే తక్కువగా ఉన్నాయి కదా, ఇప్పుడు నేను ఒక 2-3 కప్పులు వాటర్ని తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఈ పీసెస్ అన్నీ వాటిలో వేసుకొని బాయిల్ చేసుకోవాలి. మనం బాయిల్ ఓవర్ కుక్ చేసుకోక్కర్లేదండి. ఇవి వైట్ కలర్లో ఉన్నాయి కదా, ఇవంతా ఒక 3-5 నిమిషాల వరకు బాయిల్ అయ్యేసరికి ట్రాన్స్పరెంట్గా అయిపోతాయి. అలా అయిపోయే వరకు కుక్ చేసుకుని మనం స్ట్రైన్ చేసేసుకోవడమే. వీటిని ఎక్కువ కుక్ అయితే మనకి మరీ సాఫ్ట్గా అయిపోతాయి అన్నమాట. చూసారు కదా, మనకి వైట్ కలర్లో ఉన్నాయి కాస్త ట్రాన్స్పరెంట్గా వచ్చేసాయి కదా, కలర్ చేంజ్ అయిపోతుంది. వాటిని బట్టి కూడా మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు ఇవి మనకు అయిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని స్ట్రైన్ చేసేసుకోవాలి. మనం వాటర్ నుంచి సెపరేట్ చేసేసుకోవాలి. ఇవి మనం పుచ్చకాయతో చేసుకుంటున్నాం కదా, అలాగే మీరు పచ్చి పప్పాయితో కూడా చేసుకోవచ్చండి. దాంతో చేసుకున్నా కూడా మనకి సేమ్ టేస్ట్లో కానీ స్ట్రక్చర్లో కానీ ఎందులోనే డిఫరెన్స్ అన్నదే ఉండదు. చూసారు కదా, ఇలాగ స్ట్రైన్ చేసుకున్న తర్వాత ఇవి ఒక కప్లో వేసుకొని పక్కన పెట్టుకుందాము. పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం పాకం రెడీ చేసుకుందామండి. దానికోసం మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని మనకి ఇవి 1 కప్పు కూడా లేవు కాబట్టి ఒక 2-3 స్పూన్స్ షుగర్ వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఈ షుగర్ మనం వేసుకున్న షుగర్ మొత్తం ఈ వాటర్లో మెల్ట్ అవ్వాలి. మెల్ట్ అయ్యి కొంచెం ఈ సిరప్ అన్నది చిక్కబడుతుంది కదా, అంటే మనకి లైట్గా తీగ పాకంలా వస్తుందన్నమాట. చూసారు కదా, మనం వేసుకున్న షుగర్ మొత్తం మెల్ట్ అవ్వాలి. నాకు ఆల్రెడీ ఈ టూటీ ఫ్రూటీ ఉన్నాయండి, అందుకని మీకోసమని కొద్దిగా చేసి చూపిస్తున్నాను. చూసారు కదా, మనకు తీగ పాకం అన్నది వచ్చేసింది. ఇప్పుడు మనం ఈ ముక్కల్ని ఇందులో యాడ్ చేసేసుకుందాము. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ 2-3 నిమిషాలు ఇందులో ఈ సిరప్లో వీటిని కుక్ అవ్వనివ్వాలి. చూసుకోండి, దగ్గరుండి కేర్ఫుల్గా కుక్ చేసుకోవాలి. ఇది ఓవర్ కుక్ అయితే మాత్రం మనకి షేప్ అన్నది మారిపోయి చాలా సాఫ్ట్గా అయిపోతాయి, బాగుండదు. మనకి టూటీ ఫ్రూటీ అన్నవి సాఫ్ట్గా ఉంటాయి కానీ కొంచెం గట్టిగానే ఉంటాయి కదా, మనం సేమ్ అలాగా బయట షాప్లో కొంటే ఎలా ఉంటాయో సేమ్ అదే విధంగా వస్తాయండి, మనం కనుక కొంచెం కేర్ఫుల్గా చేసుకుంటే. చూసారు కదా, కుక్ అయిపోయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. మనకి ఎక్సెస్ సిరప్ అంతా వదిలేసి వీటిని చక్కగా ఒక కప్లోకి సెపరేట్ చేసేసుకోవాలి. ఈ విధంగా సెపరేట్ చేసేసుకున్న తర్వాత నా దగ్గర అయితే ఇప్పుడు ఒకే కలర్ అవైలబుల్లో ఉన్నదండి.
నేను అందుకు ఒక కలర్ చూపిస్తున్నాను. ఒకవేళ మీకు గ్రీను, ఎల్లో, రెడ్ అలాగా ఎన్ని కలర్స్లో కావాలో సేమ్ ప్రాసెస్లో మీకు ఎన్ని కలర్స్లో కావాలంటే అన్ని కలర్స్లో చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఒక కలర్లోనే చూపిస్తున్నాను మీకు. చూసారు కదా, ఇలాగా రెడ్ కలర్ కొద్దిగా తీసుకుని ఇందులోకి యాడ్ చేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత అందు మీద క్యాప్ పెట్టేసి ఒక ఓవర్ నైట్ అంతా వదిలేసినా సరిపోతుంది. అలా కాకుండా క్యాప్ బాగా మిక్స్ చేసేసిన తర్వాత టిష్యూ పేపర్ తీసుకుని వీటన్నిటిని అందు మీద వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఒక 4-5 అవర్స్ అలా వదిలేయాలి. మధ్య మధ్యలో ఒక్కొక్కసారి టిష్యూ పేపర్ని చేంజ్ చేసుకున్నా సరిపోతుంది. 1-2 సార్లు టిష్యూ పేపర్ని చేంజ్ చేసుకుంటే మనకి వీటికి ఉన్న ఎక్సెస్ కలర్ అంతా కూడా అది అబ్జర్వ్ చేసేసుకుని చక్కగా ఉంటుంది మనకి. చూసారు కదా, ఇలాగా 3-4 అవర్స్ వదిలేసినా సరే, లేకుంటే అదే కప్పులో పైన కవర్ చేసేసుకొని ఓవర్ నైట్ వదిలేసినా సరిపోతుంది మనకి. నేను ఇది 2 అవర్సే ఉంచానండి, మీకు చూపించడం కోసం తీసేస్తున్నాను. ఇవి ఇంకా బాగా డ్రై అవ్వలేదన్నమాట, కానీ పర్వాలేదు, మనకి చేతికి అంటుకోకుండా అలాగైతే బాగానే ఉన్నాయి. చూసారు కదా, ఇలాగా తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకుందాం. మన బయట షాప్లో కొంటే ఎలా ఉంటుందో సేమ్ టేస్ట్ కానీ స్ట్రక్చర్ కానీ సేమ్ అలాగే ఉంటుందండి. చాలా బాగా వస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇవి మనం కేక్స్లో కానీ ఐస్ క్రీమ్స్లో కానీ డెజర్ట్స్లో కానీ ఇలాగా దేంట్లో అయినా యూస్ చేసుకుంటాం కదా. అదే మనం సొంతంగా ఇంట్లోనే తయారు చేసుకుంటే మనకి ఎప్పుడు కావస్తే అప్పుడు చక్కగా యూస్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే కొన్నిసార్లు ఇవి మనకి బేకరీస్ వాటిలో తప్ప బయట ఒక్కొక్కసారి అవైలబుల్ దొరకవు. కాబట్టి మనం చక్కగా వీటిని మనమే తయారు చేసుకొని స్టోర్ చేసుకుంటే మనం ఇలా తయారు చేసుకున్నవి 6 months వరకు 8 కంటైనర్లో వేసుకుంటే కనుక 6 months వరకు ఈజీగా యూస్ చేసుకోవచ్చండి. పాడవకుండా ఉంటాయి మనకి. ఒకసారి ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసేసుకుంటే కనుక చక్కగా మనం అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా వేసుకుని యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తింటారు. కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.